స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇతరుల మీద నిందల అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. స్నేహితులారా, మానవ జీవితంలో ఒక్కొక్క మనిషి కూడా ఒక్కొక్క గమ్యాన్ని, లక్ష్యాన్ని కలిగి ఈ లోకంలో జీవించేటటువంటి వారుగా ఉంటారు. జీవితంలో గమ్యం ఉండడం అనేది, లక్ష్యం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా మనము ఉండకూడదు. ఒక సరి అయిన గమ్యాన్ని నిర్ణయించుకొని ఆ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉండాలి. ఏ గమ్యం లేకుండా గాలికి తిరిగే జీవితం చాలా ప్రమాదకరమైనదండి. ఆయనకి ఏమీ పని లేకుండా, బాధ్యత లేకుండా ఖాళీగా ఉన్నాడు కనుక ఇతరుల జీవితాలలో వేలు పెట్టి మరి పాపపు కార్యములను చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మీకైనా నాకైనా ఒక గమ్యం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమ్యం ఉండడము మంచిదే. అయితే ఎటువంటి గమ్యములను మనము కలిగి జీవిస్తున్నాం? కొంతమందికి విచిత్రమైన గమ్యాలు ఉంటాయండి. నేను బాగుపడాలా, నాకు ఉద్యోగం రావాలా, నేను మంచి స్థితిలో ఉండాలా, లేకపోతే పలాని కార్యాన్ని చేయాలనే గమ్యాలు కాకుండా వాళ్ళకి ఇతరులను నష్టం చేయాలనే గమ్యం, ఇతరుల పరువు తీయాలనేటటువంటి గమ్యం, ఇతరులను చెడ్డ పేరు తీసుకొని రావాలా, వాళ్ళ మీద నిందలు మోపి సక్సెస్ కావాలా, వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పి వారి విలువ తగ్గించాలా, 10 మందిలో వాళ్ళ పరువు తీయాలా, 10 మందిలో వారిని నవ్వుల పాలు చేయాలా అని ఇలాంటి గమ్యము కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ గమ్యము అంటే నీ గురి సరి అయినదిగా, మంచిదిగా లేనప్పుడు దాని కొరకు చేసేటటువంటి పనులు కూడా సరి అయినవిగా ఉండవు. దానియేలు కొలీగ్స్, బైబిల్ గ్రంథంలో దానియేలు తోటి పనివారిని, ఉద్యోగులను గమనించినప్పుడు వాళ్ళకి ఉద్యోగంలో నాకు ప్రమోషన్ కావాలా, గమ్యం ఉండాలండి, నేను ఇంకొక మెట్టు పైకి ఎక్కాలా, నేను మంచి శాలరీ తీసుకోవాలా, రాజుగారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా, ఒక గృహం కట్టుకోవాలా, మంచి ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలా, మంచి సాక్ష్యాన్ని, పేరు ప్రఖ్యాతులను సంపాదించాలా. ఇటువంటి గమ్యాలను వారు జీవితంలో నియమించుకోలేదు. ఏ గమ్యాన్ని నియమించుకున్నారని అంటే, దానియేలు గారికి ఆపద తీసుకురావాలా, దానియేలు గారి పరువు తీయాలా, దానియేలు గారిని చెడుగా చిత్రీకరించాలా, ఆయన మీద నిందలు మోపాలా, 10 మందిలో ఆయనకున్నటువంటి పేరును, అవకాశములను, వారికి ఉన్నటువంటి అధికారాన్ని తొలగించాలా. ఏ రీతిగా అయినా సరే ఆయనకు నష్టం కలుగజేయాలనే గమ్యాన్ని వారు
నిర్ణయించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇది వాళ్ళ గమ్యమే, వాళ్ళ గురే చెడు గురి కాబట్టి దాని కొరకు అనేకమైనటువంటి చెడు కార్యములను జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. మనలో చాలామందికి కూడా ఇటువంటి గమ్యము కలిగిన బిడ్డలు లేకపోలేదు. దేవుని వాక్యము నిన్ను దర్శిస్తున్నటువంటి వేళ నీ గుండె మీద చెయ్యి వేసుకొని నిజానికి నీకొక మంచి గమ్యం ఉందా, లేక ఇతరులను పాడు చేయాలి అనే గమ్యాన్ని, ఇతరులకు నష్టాన్ని కలగజేయాలనే గమ్యాన్ని కలిగి ఉన్నావా అనే విషయాన్ని నువ్వు నేను మంచోడునని ఆలోచన చేయకు, లేకపోతే నేను ఒక భక్తి కలిగినటువంటి వాడనని ఆలోచన చేయకు. నీ హృదయం యొక్క ఆలోచనలను నువ్వు గమనించు. నీలో ఎటువంటి గమ్యం ఉందో నీ హృదయమే నీకు బోధపరిచేటటువంటిదిగా ఉండింది. మనకు పదవి కావాలని, మనకు అధికారం కావాలని ఇతరులను చెడుగా చిత్రీకరించకూడదండి. వారికున్న బలహీనతలతో, వారికున్న సెంటిమెంట్స్తో మనము ఆటలాడకూడదండి. వారి బలహీనతలను ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్ళి వారిని నవ్వుల పాలు చేయకూడదండి. దానియేలు శత్రువులు కూడా ఆయన సీక్రెట్ ఏందో రాజుగారి దగ్గరికి ప్రజలందరి మధ్యలోనికి తీసుకొని వచ్చి ఆయనను దోషిగా నిలువబెట్టి ఆయనను నవ్వుల పాలు చేయాలా, ఆయన అవకాశములను దొంగిలించాలా, ఆయన పరువు తీయాలా అనే ఆ లక్ష్యాన్ని కలిగి వారు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా గమనిస్తాం. తీరా ఏం జరిగిందండి? దానియేలు గారి సేవకుల విషయంలో వారు దానియేలు గారు పెట్టినటువంటి నిందలు కొంతవరకు విజయాన్ని సాధించినామని అనుకున్నారు. కానీ చివరికి దేవుని హస్తం ఉంటుంది కదండి, దేవుని ప్రణాళిక ఉంటుంది కదండి. దేవుడు కన్నులుండి చూడడం లేదని మనం అనుకుంటున్నామా? దేవుడు చెవులుండి వినడం లేదని మనం అనుకుంటూ ఉన్నామా? దానియేలు గారి విషయంలో వారు కొంతవరకు విజయాన్ని సాధించినట్టుగా మనకు కనబడుతుంది. కానీ కన్నులుండి చూచుచున్నటువంటి దేవుడు, చెవులుండి వింటున్నటువంటి దేవుడు, నీతి ఏంటో, న్యాయం ఏంటో, మంచి ఏంటో, చీకటి బుద్ధి ఏంటో ఎరిగినటువంటి దేవుడు దానియేలు గారిని హెచ్చించుచు ఏ కీడు, ఆపద, నష్టము అతనికి కలగకుండా కాపాడుచు ఉండినట్లు మనం గమనించగలుగుతాం. అంత మాత్రమేనా? దానియేలు గారి శత్రువులు దానియేలు గారికి నష్టం చేయాలనుకొని వాళ్ళు నష్టపోయినట్లు మనం గమనిస్తామండి. మనం చాలాసార్లు అనుకుంటుండొచ్చు ఇతరులను గురించి వాళ్ళ తప్పులు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళకున్న సీక్రెట్స్ బయట పెడితే మనం ప్రజలలో ఫేమస్ అయిపోతామని. కానీ మన బుద్ధి ఏంటో ఇతరులకు తెలుస్తాయి. ఈయన ఇలాంటి వాడు, ఈయన ఆలోచనలు ఇటువంటివి, ఈయన ఏమంత పెద్ద హృదయం కలిగిన మనిషి కాదు, పెద్ద ఆలోచన కలిగినటువంటి మనిషి కాదు. ఈ ఇతరుల గురించిన మాటలు ఇతడు చెప్పే ఈయన క్యారెక్టర్ ఇది అని ఇతరులకు తెలిసిపోతుందండి. ఇక్కడ కూడా దానియేలు గారి శత్రువులు రాజుకు దగ్గర కావాలని లేనిపోని మాటలు చెప్పినారు, కానీ రాజుకు దూరం అవుతూ ఉన్నారు. అందరి చేత ఈసడింపబడుతూ ఉన్నారు. అందరి దృష్టిలో దోషులుగా తేలిపోయినారు. ఇతరుల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి, నోరు తెరవలేని పరిస్థితి వారి జీవితాలలో ఆవరించింది. చివరికి ఆకలితో ఉన్న సింహములకు వారు ఆహారంగా మారిపోయినారు. ఎప్పుడు దానియేలు గారికి నష్టం చేయాలనుకుని చివరికి వారి ప్రాణాలే కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి బుద్ధి మీలో ఉన్న, నీలో ఉన్న, నాలో ఉన్న చివరకు
జరిగేది అదేనండి. ఇతరులను చెడుగా చేసి మనం ఏదో సాధించాలనుకుంటాం కానీ చివరికి మన జీవితమే పతనంలోనికి వెళ్తుంది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఈ లోకమందరి దృష్టిలో, ప్రజల దృష్టిలో మేము మంచివారమై ఉండవచ్చు, తెలివి కలిగిన వారమై ఉండవచ్చు, ధైర్యం కలిగిన వారమై ఉండవచ్చు, గొప్ప గొప్ప పదవులలో ఆస్తిపాస్తులతో తులతూగేటటువంటి వారంగా ఉండవచ్చు. కానీ మీరు చూచుచున్న దేవుడవు, వినుచున్నటువంటి రక్షకుడవు, మా అంతరంగాన్ని మీరు ఎరిగినటువంటి వారు. ఏదైనా చెడు కలిగినటువంటి లక్ష్యాన్ని, గురిని మా జీవితంలో కలిగి ఉండి ఇతరుల పరువు తీయాలని, వారి మీద నిందలు మోపాలని, వారిని నష్టంలో కష్టంలోనికి నెట్టివేయాలని అనేక ప్రయత్నములను మేము చేసేటటువంటి వారముగా ఉండవచ్చు. కానీ మీరు నీతిని లక్ష్యపెట్టే దేవుడవు, సత్యాన్ని లక్ష్యపెట్టే దేవుడవు, నిజాన్ని లక్ష్యపెట్టే దేవుడవు. మేము చెడు ప్రయత్నములను, ప్రజలకు ఇబ్బందులను కలుగజేస్తున్న సందర్భంలో అయ్యా మీరు వ్యతిరేకించి న్యాయమును తీర్చగలిగినటువంటి రక్షకుడవు. మాలో ఎవరమైనా ఈ దుర్బుద్ధి కలిగి ఈ ఆలోచనలను పాటించుచు జీవించినటువంటి వారముగా ఉంటే అయ్యా అది మమ్మల్ని పతనంలోనికి నడిపిస్తుందని, మధ్యలోనే మా జీవితంలో తీరని శోకాన్ని, బాధను మేము అనుభవిస్తామని, ఇతరులను పడద్రోయాలనుకున్నప్పుడు దానికి 100 రెట్లు మేమే పతనమయ్యేటటువంటి వారంగా ఉన్నామని ఈ వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాం. కనుక మా బుద్ధులు మేము మార్చుకోవడానికి మీ శక్తినివ్వండి, మా ఆలోచన సరళిని మార్చుకోవడానికి మీ శక్తినివ్వండి. ఇతరులకు కీడు కాదయ్యా, మంచి చేసే మనసును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఈ ప్రార్థన యందు ఏ కుటుంబములు, ఏ వ్యక్తులు ఏ రకంగా మీ వైపు తిరిగి వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు, ఇబ్బందులు, అనారోగ్యము, ఆర్థిక సంబంధమైన సమస్యలు, విద్యలో విజయము, ఉద్యోగం కొరకైన అవకాశము, వివాహ కార్యముల కొరకైన సహాయము కోరుతూ ఉన్న బిడ్డలు ఉండినట్లయితే వారికి సహాయమును దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈ దినాన జన్మదినమును బట్టి, వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకొనుచు ఉన్న బిడ్డలను, భార్యాభర్తలను, కుటుంబ సభ్యులను మీరు దీవెనలతో నింపుమని, ఆయా సుదూర ప్రయాణములను తలపెడుతున్న బిడ్డలకు ఆదరణ, కాపుదల దయచేయండి. ఇది పునరుత్థాన దినమయ్యా. మేము సంఘాలలో ఉండి మిమ్మల్ని మహిమపరుస్తుండగా ఒక్కొక్క దేవాలయాన్ని, ఒక్కొక్క ఆరాధనను మీరు పరలోకపు గవినిగా తయారు చేసి మీ స్వరాన్ని వినే ఆధిక్యత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.